హాయ్ అందరికీ. ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజైతే నేను స్వామివారిని దర్శించుకోవడానికైతే టెంపుల్‌కైతే వచ్చేసాను. ఇది ఎక్కడో కాదు, మనకు సాగర్ కాంప్లెక్స్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయానికైతే నేను వచ్చేసాను. సో, ఈరోజు ప్రత్యేకం ఏంటంటే స్వామివారిని కేవలం మనం ఉత్తర ద్వార దర్శనం ద్వారానే దర్శించుకోవాలన్నమాట. అండ్ ఈరోజు ఫాస్టింగ్ కూడా ఉంటారు చాలామంది. చాలా ప్రాముఖ్యమైన రోజని కూడా చెప్తున్నారు. సో, ఈరోజైతే నేను స్వామివారిని దర్శించుకోవడానికైతే వచ్చాను. సో, నేను వచ్చేసరికైతే చాలా క్రౌడ్ ఉండే అండ్ క్యూ కూడా చాలా పెద్దగా ఉండే. మాకు టైం పట్టిందనమాట దర్శనం చేసుకోవడానికి. సో, ఫైనల్లీ స్వామివారి దగ్గరికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పీస్‌ఫుల్‌గా అరేంజ్‌మెంట్స్ అనేవి చేశారనమాట. ముందుగా గుడిలోకి వెళ్ళగానే మనకు వినాయకుడి గుడి అయితే ఉంటుందన్నమాట. అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాతకి లోపలికి ఎంట్రన్స్ అనేది ఉంటుంది. సో, చూసారు కదా, ఇది ఉత్తరధార దర్శనం అనమాట. సో, ఇక్కడ నుంచే మనం స్వామివారిని అయితే దర్శించుకోవాలి. అండ్ అక్కడికి వెళ్ళగానే గరుత్మంతుడు దేవుడు అండ్ పద్మావతి దేవిని దర్శించుకొని స్వామివారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. సో, మొత్తానికైతే స్వామివారిని ఈరోజు ఉత్తరధార దర్శనం ద్వారా చూసామన్నమాట. అండ్ చాలా పీస్ఫుల్గా ఉండే స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన టెంపుల్కి వెళ్తేనే ఎక్కడ లేని పీస్ఫుల్ అనేది మనకు వస్తుంది. అన్ని టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటామన్నమాట. సో, మొత్తానికైతే మాది ఇలా దర్శనం అయితే అయిపోయింది స్వామివారిది.